జోయల్, ఎందుకు ఈ మధ్య చర్చ కొడుతున్నావు? సరే అన్న, మంచిగా ఉంటుంది. క్రిస్టియానిటీలో నాకు స్వేచ్ఛ కనిపించట్లేదన్న. ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇదంతా హెడ్ఏక్ అన్న. ఈ రిస్ట్రిక్టెడ్ లైఫ్ నా వల్ల కాదన్న. నేను చెప్పింది అర్థం చేసుకో జోయల్. ఇదిగో అన్న వస్తున్నాడు, ఆయన నీకు అర్థమయ్యేటట్టు చెప్తాడు. షలోమ్ ఫ్రెండ్స్. అన్న సాలోమన్న. అన్న, అది మన జోయల్. అంతా వింటానే ఉన్నాను. జోయల్, స్కూల్లో ఉపాధ్యాయుడి పర్యవేక్షణలో కూర్చొని చక్కగా విద్యాబుద్ధులు నేర్చుకున్నటువంటి ఒక్కడు రిస్ట్రిక్టెడ్ లైఫ్లో ఉన్నట్లా, క్రమశిక్షణలో ఎదుగుతున్నట్లా, స్కూల్ ఎక్కొట్టి బయట అల్లరిచిల్లరిగా తిరుగుతూ జీవితాన్ని పాడు చేసుకునేటువంటి వ్యక్తి స్వేచ్ఛను పొందుకుంటున్నట్ట, జీవితాన్ని నాశనం చేసుకుంటున్నట్లా. నేను ప్రేమించే వాళ్ళే నువ్వు బాగుండాలని కోరుకుంటారు, నీ పట్ల బాధ్యత కలిగి ఉంటారు. కానీ నువ్వేమైపోయినా పర్వాలేదు అనుకున్నటువంటి వాడు నేను పట్టించుకోడు. ఆ స్థితి స్వేచ్ఛ అని మోసపోకు. అర్థమైందన్న.